Hi children, my name is G. Pushpalata from KGBV Nimmanpalli, CRT Social Studies, Chittoor District, AP. Today we discuss about the lesson 7th class reading maps of different kinds. ఆల్రెడీ మనము మ్యాప్స్ గురించి 6th క్లాస్లో తెలుసుకుని ఉన్నాం. 6th క్లాస్ లెసన్ అయినటువంటి రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్ గురించి తెలుసుకున్నాం. మ్యాప్స్ను ఎలా తయారు చేయాలి, ముఖ్యంగా మ్యాప్స్ని తయారు చేయడానికి ఏం అవసరం తెలిసి ఉండాలమ్మా? డైరెక్షన్స్ తెలిసి ఉండాలి. అంతేకాకుండా మ్యాప్స్, టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఏవేవి? ఫిజికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్, థీమాటికల్ మ్యాప్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం కదమ్మా. ఏమేమి? పొలిటికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, థీమాటికల్ మ్యాప్స్, ఫిజికల్ మ్యాప్స్. ఓకేనమ్మా. ఇప్పుడు మ్యాప్ అంటే ఏమో డెఫినేషన్ తెలుసుకుందాం. ఇఫ్ ఏ డ్రా ఎనీ దిస్ ఫ్లాట్ సర్ఫేస్. మ్యాప్ అంటే ఏమి? ఇఫ్ ఏ డ్రా ఎనీ దిస్ ఫ్లాట్ సర్ఫేస్. ఓకేనమ్మా. మ్యాప్ అంటే డెఫినేషను బాగా నేర్చుకోండిమా. తర్వాత ఇప్పుడు మనము 7th క్లాస్ లెసన్ అయినటువంటి రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ గురించి తెలుసుకుందాం. The world we live in is so full of variety. World is so full of variety. ఏమేమి ఉన్నాయి? మౌంటైన్స్, హిల్స్, సీ కోస్ట్స్, డెజర్ట్స్, ఫారెస్ట్, స్నో కవర్డ్ రీజన్స్. సో వరల్డ్ సో ఫుల్ ఆఫ్ వెరైటీ అని చెప్పాం కదమ్మా. ఇవి మౌంటైన్స్, హిల్స్ గురించి తెలుసుకుందాం. మౌంటైన్స్ అంటే ఏమి? 900 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తు కలిగిన వాటిని, అంటే మనము ఎక్కువ హిల్స్ 900 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తు కలిగిన వాటిని మౌంటైన్స్ అని అంటాం. నెక్స్ట్ హిల్స్ అంటే ఏంటివి? చిన్న కొండలు, చిన్న చిన్న కొండలు. మౌంటైన్స్ కంటే తక్కువ ఎత్తు కలిగిన వాటిని హిల్స్ అని అంటాం. ఇవి రెండింటికి డిఫరెన్స్ మీరు గమనించినట్లయితే మౌంటైన్స్కి హిల్స్కి డిఫరెంట్ మీకు తెలుస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనము సీ కోస్ట్, డెజర్ట్స్ గురించి తెలుసుకుందాం. సీ కోస్ట్ అంటే ఏమో ఆల్రెడీ మనము సముద్రాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా 6th క్లాస్లో. ఇప్పుడు సముద్ర తీరాలనే సీ కోస్ట్ అంటారు అన్నమాట. చూడండి సీ కోస్ట్లో ఎలా ఉన్నాయి పిక్చర్లో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత ఫారెస్ట్ అంటే అందరికీ ఇష్టమే. ఫారెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్. తర్వాత 6th క్లాస్లో మనం కూనవరం విలేజ్ గురించి తెలుసుకున్నాం కదా, అలాంటి వాటిని ఫారెస్ట్లని అంటామన్నమాట. ఫారెస్ట్లో రకరకాల ఫ్రూట్స్ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ అమ్మా స్నో కవర్డ్ రీజన్స్ అండ్ డెజర్ట్స్ గురించి తెలుసుకుందాం. స్నో కవర్డ్ రీజన్స్ అంటే ఏమి? ఫుల్ ఆఫ్ స్నో, మంచుతో కప్పబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ పర్వతాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ కాంటినెంట్స్, ఇవన్నీ కూడా స్నోతో కవర్ అయి ఉంటాయి. నెక్స్ట్ డెజర్ట్స్ చూడండి మా. ఈ డెజర్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఫుల్ ఆఫ్ శాండీ, లో రెయిన్ఫాల్. నెక్స్ట్ డెజర్ట్స్లో లో రెయిన్ఫాల్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒంటెలు నివసిస్తూ ఉంటాయి. అక్కడక్కడ వయాసిస్లు అనేటివి ఉంటాయి. ఖర్జూర ఫలాలు లభిస్తాయి. ఇది మా డెజర్ట్స్ గురించి. ఓకేనా. నెక్స్ట్ వై ఈజ్ దేర్ సో మచ్ వేరియేషన్? హౌ డస్ దిస్ అఫెక్ట్ ద లివ్స్ ఆఫ్ పీపుల్? వేరియేషన్ మీన్స్ వరల్డ్ ఫుల్ ఆఫ్ సో వెరైటీ అని చెప్పాను కదమ్మా. హౌ డస్ దిస్ అఫెక్ట్ ద లివ్స్ ఆఫ్ పీపుల్? ఈ వేరియేషన్స్ ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? కొన్ని ప్రదేశాల్లో తక్కువ వర్షపాతం పడుతుంది. కొన్ని ప్రదేశాల్లో మన భారతదేశం గమనించినట్లయితే కొన్ని ప్రదేశాల్లో లో రెయిన్ఫాల్, కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ వర్షపాతం పడుతుంది. కొన్ని ప్రదేశాల్లో ఏముంది? విస్తారమైన అడవులు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రదేశాలు అడవులే లేకుండా ఉన్నాయి కదా. సో ఫుల్ ఆఫ్ వెరైటీ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ మనకు పీపుల్ నివసించడానికి కొన్ని మాత్రమే అనువైన ప్రదేశాలు అనేటివి ఉన్నాయి. ఓకేనమ్మా. నెక్స్ట్
టు స్టడీ అండ్ అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్ వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్స్. ఇవన్నీ మనం తెలుసుకోవడానికి అంటే ఏమి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ మనకు ఉపయోగపడతాయి. ఏమేమి మ్యాప్స్ మనం తెలుసుకున్నాము? పొలిటికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్, థీమాటికల్ మ్యాప్స్, తర్వాత ఈ మ్యాప్స్ గురించి తెలుసుకున్నాం కదా. అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్ వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్స్. ఎట్లా మ్యాప్స్ అనేటివి ఎలా ఉపయోగపడతాయి? ఎక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ సంభవిస్తుంది, ఎక్కడ జనాభా ఎక్కువగా నివసిస్తున్నారు, ఎక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంది, ఎక్కడ పంటలు ఎక్కువగా పండుతాయి, ఎక్కడ సారవంతమైన ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడ మనకు ప్రజలు నివసించడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఏమి ఉపయోగపడతాయంటే హెల్ప్ ఆఫ్ మ్యాప్స్. ఓకేనమ్మా? అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సమ్ మ్యాప్స్ టెల్ us about how high or low the places. సమ్ మ్యాప్స్, కొన్ని మ్యాప్స్ హై ఆర్ లో ద ప్లేసెస్, హైట్ గురించి తెలుసుకోవచ్చు, లోయెస్ట్ ప్రదేశాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈ మ్యాప్స్ అనేటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ సమ్ టెల్స్ us about how much it rains. కొన్ని మ్యాప్స్ సమ్ టెల్స్ us about how much it rains, ఎంత వర్షపాతము సంభవిస్తుంది కూడా ఈ మ్యాప్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ దే టెల్స్ అబౌట్ హౌ మచ్ హాట్ అండ్ కోల్డ్ విల్ బీ ద దేర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్స్ గురించి చెప్పాను కదా. డెజర్ట్లో మనకు ఎక్కువ వేడి అనేది ఉంటుంది. నెక్స్ట్ కోల్డ్, మనకు స్నో కవర్డ్ ఏరియాస్లో విపరీతమైన చలి అనేది ఉంటుంది. దే టెల్స్ అబౌట్ హౌ మచ్ హాట్ అండ్ కోల్డ్ విల్ బీ ద దేర్, అంటే మీ ఎక్కువ చలి ఉండే ప్రదేశాలు, ఎక్కువ హాట్గా ఉండే ప్రదేశాలు కూడా తెలుసుకోవడానికి ఈ మ్యాప్స్ అనేటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ టెల్ us అబౌట్ క్రాప్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్. క్రాప్స్ అంటే ఏంటిమా? పంటలు. రకరకాల పంటలను మనము గమనించే ఉంటాం. ఈ పంటలు ఎవరు పండిస్తారు? ఫార్మర్స్. మనమంతా కూడా ఫార్మర్స్కి గురించి తెలిసే ఉంటుంది కదా. ఏమేమి పంటలు పండుతాయి? ప్యాడీ, తర్వాత గోధుమలు, రాగి, ఇవన్నీ కూడా రకరకాల పంటలు క్రాప్స్ అనేటివి పండుతూ ఉంటాయి కదా. ఇలాంటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్, రకరకాల ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి ఏమి ఉపయోగపడతాయంటే మ్యాప్స్ అనేటివి ఉపయోగపడతాయి కదా. ఈ మ్యాప్స్ అనేటివి ఎలా ఉంటాయి? ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను ఈ భేదాలు ఎలా ప్రభావితం చేస్తాయి? వివిధ రకాల పటాల సహాయంతో, పటాల్ మీన్స్ మ్యాప్స్ సహాయంతో ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. చూడండిమా, ఈ పిక్చర్స్ని గమనించండి. ఫుల్ ఆఫ్ వెరైటీ అని చెప్పాను కదా. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక. చూడండి, ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటివి ఎలా ఉంటాయి? ఎందుకు ఈ ఎవర్ గ్రీన్గా ఉంటాయి? ఇవి ఎల్లప్పుడూ వర్షం అనేది ఇక్కడ సంభవిస్తూనే ఉంటుంది. ఇవి ఎక్కడున్నాయి? కర్ణాటక రాష్ట్రంలో వెస్టర్న్ ఘాట్స్లో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్కి ఈ రామకృష్ణ బీచ్ అనేది ఎక్కడుంది? సముద్ర తీర ప్రాంతం. ఈ సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలను బీచ్ అని అంటాం. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడమ్మా, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గురించి, బీచ్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ వయాసిస్. ఈ వయాసిస్లు అనేటివి ఎలా ఉంటాయి? ఎక్కడుంది వయాసిస్లు? ఆఫ్రికా ఖండం, లిబియా దేశంలోని సహారా ఎడారిలో వయాసిస్లు అనేటివి ఎలా ఉంటాయి? ఈ ఎడారిలో చిన్న నీటి గుంటలు అనమాట, వాటిని పాండ్స్ అంటాం. వాటిని వయాసిస్లు అంటారు. ఎడారిలో ఉన్నటువంటి చిన్న నీటి ప్రదేశాలను వయాసిస్లు అని అంటాం. నెక్స్ట్ చూడండి, ఈ వయాసిస్లకు ఈ ఐస్ కవర్డ్ ఏరియాస్కి డిఫరెంట్ ఉండదు. ఎట్లా ఉండదు చూడండి, ఐస్ కవర్డ్ రీజన్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ ఆఫ్ ఐస్ కవర్డ్, ఇట్లా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు వరల్డ్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ వెరైటీ అంటే ఏమి? మనము ప్రపంచం మొత్తాన్ని గమనించినట్లయితే, ఈ మ్యాప్స్లో ఈ పిక్చర్స్ని గమనించినట్లయితే ఒక్కొక్క ప్రదేశంలో డిఫరెంట్ ప్లేసెస్ అనేటివి ఉన్నాయి. ఎక్కడ మనుషులు నివసించడానికి, మానవులు నివసించడానికి అనువైన ప్రదేశం ఉంటుందో తెలుసుకుందాం. ఓకేనమ్మా? వీటన్నిటిని తెలుసుకోవడానికి ఏం ఉపయోగపడుతున్నాయి మనకు? మ్యాప్స్. ఈ మ్యాప్స్ ద్వారా మనము
ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తావు పాపం. నెక్స్ట్ చూడన్నా, ఇన్ అవర్ స్కూల్ అట్లాస్. మీ దగ్గర అందరి దగ్గర అట్లాస్ బుక్స్ ఉన్నాయి కదమ్మా. చూడండి, అట్లాస్లో మనం గమనించినట్లయితే ఇన్ అవర్ స్కూల్ అట్లాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ దేర్ కదా. మీకు 6th క్లాస్లోనే చెప్పిన కాంటినెంట్స్ గురించి, ఓషన్స్ గురించి చెప్పాను కదమ్మా. ఈ నెక్స్ట్ ఏమేమి కాంటినెంట్స్ ఉన్నాయి, 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం దేని ద్వారా తెలుసుకోవచ్చు, అవర్ స్కూల్ అట్లాస్. We understand the last year. We learned to read some simple maps. ఏవేవి ఉన్నాయి సింపుల్ మ్యాప్స్? పొలిటికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్, థీమాటికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్. ఓకేనమ్మా. ఇవన్నీ కూడా దేని ద్వారా తెలుసుకోగలుగుతాం మనము? ఇన్ అవర్ స్కూల్ అట్లాస్. అందరూ అట్లాస్ తీసుకొని వీటి గురించి తెలుసుకోండిమా. ఓకేనమ్మా. నెక్స్ట్ సింబల్స్ గురించి తెలుసుకున్నాం. ఆల్రెడీ మనము 6th క్లాస్లో సింబల్స్ గురించి తెలుసుకున్నామా లేదమ్మా? అవి ఇప్పుడు మళ్ళీ కొన్ని సింబల్స్ గురించి తెలుసుకుందాం. పాయింట్ సింబల్ చూడండి ఇలా ఉంటుంది. ఢిల్లీ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్, ఇండియా క్యాపిటల్ ఢిల్లీ. దేని ద్వారా చూపిస్తాము? పాయింట్ సింబల్. నెక్స్ట్ లైన్ సింబల్. దేని ద్వారా? గోదావరి ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ను ఈ లైన్ సింబల్స్ ద్వారా చూపిస్తాం. నెక్స్ట్ ఏరియా సింబల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్, చర్చ్, మసీద్, టెంపుల్, ఇవన్నీ కూడా ఏరియా సింబల్స్ ద్వారా చూపించవచ్చు. నెక్స్ట్ రైల్వే ట్రాక్ గురించి కూడా మనము 6th క్లాస్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ విలేజెస్, చర్చెస్, ఇవన్నీ కూడా మనం దేని ద్వారా? కొన్ని సింబల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సింబల్స్ అన్నీ ఎక్కడుంటే మనము ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఏం తెలిసి ఉండాలి? మ్యాప్ మనకు తెలిసి ఉండాలి. మనకు కదమ్మా మ్యాప్స్ మనకు బాగా తెలిసినట్లయితే ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నాన్న, అందరూ ఇండియా మ్యాప్ మీ దగ్గర అట్లాస్ ఉంది కదా, ఇండియా మ్యాప్ తీసుకోండి నాన్న. తీసుకున్నట్లయితే దాంట్లో స్టేట్స్, క్యాపిటల్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అందరూ ఇండియా మ్యాప్ తీసుకున్నారమ్మా? చూడండి, ఇండియా మ్యాప్లో ఇక్కడ మనకు స్కేల్ని ఇచ్చినారు. స్కేల్ మనకు భూమి పైన ఇంత పెద్ద మ్యాప్ను తయారు చేయలేము కదా. అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? 1 సెంటీమీటర్, 1 కిలోమీటర్కు 1 సెంటీమీటర్గా తీసుకొని మనం మ్యాప్స్ను తయారు చేస్తాం. చూడండి, 1 సెంటీమీటర్ ఈజ్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 200 కిలోమీటర్స్గా ఇక్కడ మనము లెక్కించడం జరిగిందన్నమా. స్కేల్ ఎప్పుడు నార్త్ డైరెక్షన్ అనేది మ్యాప్లో చూపించడం జరుగుతుంది. చూడండి మా, ఈ మ్యాప్లో మనము ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29 స్టేట్స్ ఉన్నాయి కదా. తర్వాత 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. చూడండి, పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకు, నెక్స్ట్ నార్త్ టు సౌత్ భారతదేశ పటాన్ని మనము గమనించినట్లయితే, అందరూ గమనిస్తున్నారమ్మా? చూడండి, నెక్స్ట్ ఈ పటంలో మనము ఎన్ని స్టేట్స్ ఉన్నాయని చెప్పాను? 29 స్టేట్స్. రేపు వచ్చేటప్పుడు మీరు ఈ 29 స్టేట్స్ క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ బాగా నేర్చుకోవాలమ్మా. తర్వాత చూడండి, మనం అదేవిధంగా మన 6th క్లాస్లో ఒక గేమ్ ఆడుకున్నాం కదా, 7th క్లాస్లో కూడా మనకు ఒక గేమ్ అనేది ఉంది. చూడండి, మీరు టెక్స్ట్ బుక్లో గమనించినట్లయితే కృష్ణారెడ్డి విజయవాడ నుండి భోపాల్ వెళ్ళాడు. అతడు ఏ దిక్కుకు ప్రయాణం చేశాడమ్మా? చూడండి, ఏ దిక్కుకు ప్రయాణం చేశాడు? విజయవాడ నుండి భోపాల్కి వెళ్ళాడు. భోపాల్ ఏ వైపున ఉంది? విజయవాడ ఏ వైపున ఉంది? ఏ వైపున వెళ్ళాడమ్మా? ఉత్తర వైపుకు ప్రయాణం చేసినాడు. నెక్స్ట్ అశోక్ లక్నో నుండి చెన్నై వెళ్ళాడు. ఆయన ఏ దిక్కుకు వెళ్ళాడు? లక్నో నుండి చెన్నై వెళ్ళాడు. లక్నో ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? సౌత్ వైపున ఉంది కదా. కాబట్టి ఏ దిక్కుకు? సౌత్కు వెళ్ళాడు. నెక్స్ట్ రెజీనా ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళింది. ఆమె ఏ వైపుకు వెళ్ళింది? ముంబై నుండి భువనేశ్వర్ ఏ వైపున ఉంది? నెక్స్ట్ తూర్పు వైపున ఉంది కదమ్మా. ఈ విధంగా. నెక్స్ట్ వెంప్రాచో కోహిమా నుండి జైపూర్ వెళ్ళాడు. ఆయన ఏ దిక్కుకు వెళ్ళాడు? పశ్చిమ వైపుకు. ఇలా మనము మ్యాప్స్ గురించి తెలుసుకునేటప్పుడు డైరెక్షన్స్ ఈ విధంగా తెలుసుకోవచ్చమ్మా కదా. మనం ఆల్రెడీ 6th క్లాస్లో ఒక గేమ్ ఆడి ఏ వైపునకు ఎట్లా ప్రయాణం చేయొచ్చు, డైరెక్షన్స్ ఎలా తెలుసుకోవాలి అని కూడా తెలుసుకున్నాం కదా. ఈ ఇండియా మ్యాప్ మీరు గమనించినట్లయితే మనకు
ఆల్రెడీ డైరెక్షన్స్ చెప్పాను కదా, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, గ్రీన్ హిమాలయాస్, ఇండియన్ ఓషన్, ఇవన్నీ కూడా మనకు ఇండియాకు ఉన్నటువంటి డైరెక్షన్స్. అంతేకాకుండా చూడండి, ఈ అరేబియన్ సీలో ఏమున్నాయి, అరేబియన్ సీలో ఇవి వీటిని ఏమంటామంటే లక్షద్వీప్స్. అరేబియన్ సీలో ఏం విస్తరించి ఉన్నాయంటే లక్షద్వీప్స్ విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్, అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్, వీటిని ఐస్లాండ్స్ అని అంటామన్నమాట. ఈ ఐస్లాండ్స్ ఎన్ని గ్రూప్స్గా ఉన్నాయి, 2 గ్రూప్స్గా విస్తరించి ఉన్నాయి. ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. చూడండి, నెక్స్ట్ మనకు ఇవి మన భారతదేశం యొక్క డైరెక్షన్స్. నెక్స్ట్ ఐస్లాండ్స్, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ 7 ఉన్నాయి. నెక్స్ట్ క్యాపిటల్స్ ఎన్ని ఉన్నాయి, 29 క్యాపిటల్స్. స్టేట్స్ 29 స్టేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ సరేమ్మా, ఇండియా మ్యాప్ చూసారు కదమ్మా. ఈ క్యాపిటల్స్ స్టేట్స్ గురించి చెప్తాను, చూసుకోండిమా. చూడండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, అమరావతి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏది, ఈటానగర్. నెక్స్ట్ చూడండిమా, అస్సాం, అస్సాం రాజధాని ఏది, దిస్పూర్. నెక్స్ట్ బీహార్, బీహార్ యొక్క రాజధాని పాట్నా. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. గోవా, గోవా వచ్చి పనాజీ. నెక్స్ట్ గుజరాత్, గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్. నెక్స్ట్ హర్యానా, హర్యానా యొక్క క్యాపిటల్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా. నెక్స్ట్ జార్ఖండ్ రాంచీ. కర్ణాటక బెంగళూరు. కేరళ తిరువనంతపురం. నెక్స్ట్ మధ్యప్రదేశ్ భోపాల్. మహారాష్ట్ర ముంబై. మణిపూర్ ఇంపాల్. మేఘాలయ షిల్లాంగ్. మిజోరం ఐజ్వాల్. నాగాలాండ్ కోహిమా. ఒడిశా భువనేశ్వర్. పంజాబ్ ఛత్తీస్గఢ్. రాజస్థాన్ జైపూర్. సిక్కిం గ్యాంటాక్. నెక్స్ట్ చూడమా, తమిళనాడు చెన్నై. తెలంగాణ హైదరాబాద్. త్రిపుర అగర్తలా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లక్నో. నెక్స్ట్ చూడమా, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఇవన్నీ కూడా మన స్టేట్స్ క్యాపిటల్స్. అర్థమైందమ్మా? ఈ స్టేట్స్ క్యాపిటల్స్ ఇవి బాగా నేర్చుకోండిమా. నెక్స్ట్ నెక్స్ట్ చూడన్నా, యూనియన్ టెరిటరీస్ అని చెప్పాను కదా, యూనియన్ టెరిటరీస్ గురించి తెలుసుకుందాం. అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్ క్యాపిటల్ వచ్చి పోర్ట్ బ్లెయర్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ ఛత్తీస్గఢ్ అనమాట. నెక్స్ట్ డెహ్రాడూన్. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. డామన్ దీని క్యాపిటల్ వచ్చి డామన్. నెక్స్ట్ ఢిల్లీ, ఢిల్లీనే. నెక్స్ట్ లడక్. నెక్స్ట్ లక్షద్వీప్ కవరట్టి. జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ పాండిచ్చేరి, పాండిచ్చేరి. ఇవి మన యొక్క యూనియన్ టెరిటరీస్, భారతదేశానికి సంబంధించిన స్టేట్స్. 29 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ గురించి తెలుసుకున్నాం కదమ్మా. ఇవి అందరూ కంపల్సరీ బాగా నేర్చుకోండిమా. నెక్స్ట్ మ్యాప్స్ అంటే అందరికి తెలిసింది కదమ్మా. మ్యాప్స్ అంటే ఏమేమి మ్యాప్స్ ఉన్నాయి, హిస్టారికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, థీమాటికల్ మ్యాప్స్, ఇవన్నీ కూడా మ్యాప్స్. ఇది పొలిటికల్ మ్యాప్ అనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్న మ్యాప్ ఏది, పొలిటికల్ మ్యాప్. నెక్స్ట్ క్లాస్లో మనము గురించి తెలుసుకున్న మ్యాప్ గురించి తెలుసుకుందాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.